హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 సిబిఎస్ఈ సిలబస్ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ చాప్టర్ నుండి థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి అండ్ కంపల్సరీగా ప్రీవియస్ 2 వీడియోస్ కూడా చూడండి. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? యూనివర్స్ అంటే పెద్దది అని అర్థం. చూడండి, ద యూనివర్సల్ సెట్ ఈజ్ ద లార్జెస్ట్ సెట్ అండర్ కన్సిడరేషన్. ఈ అండర్ కన్సిడరేషన్ అనే వర్డ్, ఈ 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఆ అండర్ కన్సిడరేషన్ అంటే మనము పర్టికులర్గా కొన్ని సెట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ సెట్లో ఉన్న పెద్ద సెట్నే యూనివర్సల్ సెట్ అని అంటాం. అర్థమైందంటే అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్ అంటే కాన్స్టెంట్గా ఒకే సెట్ ఉండదు. మనము ఏ సెట్ల గురించి అయితే మాట్లాడుకుంటున్నామో, పర్టిక్యులర్‌గా కొన్ని సెట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు, అందులో ఉన్న పెద్ద సెట్‌నే యూనివర్సల్ సెట్ అని చెప్తాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ రాషనల్ నంబర్స్ ఈజ్ యూనివర్సల్ సెట్ ఫర్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అండ్ ఇంటిజర్స్. అంటే నేనిప్పుడు న్యాచురల్ నంబర్ సెట్ తీసుకున్నాను, హోల్ నంబర్ సెట్ తీసుకున్నాను, ఇంటిజర్ సెట్ కూడా తీసుకున్నాను అండ్ రాషనల్ నంబర్ సెట్ కూడా తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ మూడింట్లో ఈ 4 సెట్‌ల్లో ఏది పెద్ద సెట్టు? రాషనల్ నంబర్ సెట్ అనేది పెద్ద సెట్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ 4 సెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి రాషనల్ నంబర్ సెట్ ఈజ్ ద యూనివర్సల్ సెట్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఇవి తీసేసాం. ఇప్పుడు ఈ 3 సెట్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటప్పుడు యూనివర్సల్ సెట్ ఏమవుతది? ఇంటీజర్ సెట్ అవుతది. ఎందుకంటే ఇంటీజర్స్‌లో హోల్ నంబర్స్ ఉంటాయి, నేచురల్ నంబర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ 3 సెట్ల గురించి మాట్లాడుకునేటప్పుడు యూనివర్సల్ సెట్ ఇంటీజర్స్ అవుతుంది. ఇందాక మనం 4 రేషనల్ నంబర్ సెట్ కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు యూనివర్సల్ సెట్, ఈ రేషనల్ నంబర్ సెట్ అవుతుంది. అంటే యూనివర్సల్ సెట్ అనేది మనం మాట్లాడుకునే సెట్‌ల్లో ఉన్న అతిపెద్ద సెట్టే. ఓకేనా? బట్ కాన్స్టెంట్‌గా ఈ రేషనల్ నంబర్స్ అయితే యూనివర్సల్ సెట్, ఏదో కాన్స్టెంట్‌గా ఫిక్స్‌డ్‌గా ఈ ఇంటీజర్సే యూనివర్సల్ సెట్ అని చెప్పడానికి కుదరదు. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఈజ్ యూనివర్సల్ సెట్ ఫర్ రాషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. క్యూ అంటే సెట్ ఆఫ్ రాషనల్ నంబర్స్, క్యూ డాష్ అయితే సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్. ఇప్పుడు మనం రియల్ నంబర్ సెట్, రాషనల్ నంబర్ సెట్, ఇర్రేషనల్ నంబర్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మూడింట్లో అతిపెద్ద సెట్ ఏది? రియల్ నంబర్ సెట్. అంటే రియల్ నంబర్ సెట్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఓకేనా? అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పానంటే యూనివర్సల్ సెట్ అనేది ఫిక్స్‌డ్‌గా ఒకే సెట్ కాదు. మనం మాట్లాడుకునేటువంటి సెట్‌లు బట్టి యూనివర్సల్ సెట్ అనేది మారిపోద్ది. ఓకే. సింపుల్‌గా మనము ఏ సెట్‌ల గురించి అయితే మాట్లాడుకుంటున్నామో అందులో ఉన్న అతిపెద్ద సెట్‌నే యూనివర్సల్ సెట్ అని చెప్తాం. ఓకే. యూనివర్సల్ సెట్‌ని క్యాపిటల్ యూతో డెనోట్ చేసుకుంటామండి. ఓకే. చాలా ఇంపార్టెంట్. వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి, డయాగ్రామ్స్ మీన్స్ కొన్ని జామెట్రికల్ ఫిగర్స్ని యూజ్ చేసి సెట్స్ని రిప్రజెంట్ చేస్తే ఆ డయాగ్రామ్స్ని మనము వెన్ డయాగ్రామ్స్ అని పిలుస్తాము. వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, ఫస్ట్ యూనివర్సల్ సెట్ అనేది కంపల్సరీగా డ్రా చేయాలి. యూనివర్సల్ సెట్ ని రెక్టాంగిల్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకుని, కొంతమంది యూ లోపల కూడా రాస్తారు, లేదంటే ఇక బయట రాసినా కానీ ప్రాబ్లం ఏమీ లేదు. క్యాపిటల్ యూ అని రాయాలంటే ఇట్ రిప్రజెంట్స్ యూనివర్సల్ సెట్ అన్నట్టు. నెక్స్ట్, ఇప్పుడు మరి దానికన్నా చిన్న సెట్లు అన్ని కూడా కంపల్సరీ దీని లోపల ఉండాలి. ఎందుకంటే యూనివర్సల్ సెట్ అనేది మనం మాట్లాడుకునేటువంటి సెట్లో అన్నిటికంటే పెద్ద సెట్. ఓకే. సో దీని ఒక్కదాన్ని మాత్రమే రెక్టాంగిల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక దీనికన్నా చిన్న సెట్లు అన్ని కూడా ఆ రెక్టాంగిల్ లోపల క్లోజ్డ్ కర్వ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తామన్నమాట. క్లోజ్డ్ కర్వ్ అంటే ఇది క్లోజ్డ్ కర్వ్, ఇది కూడా క్లోజ్డ్ కర్వ్. సో ఇలాంటి కర్వ్స్ మనం ఏదైనా యూజ్ చేసి సెట్ ని రిప్రజెంట్ చేయొచ్చు. బట్ ఇవి చూడడానికి కొంచెం అందంగా ఉండవు అండ్ కొంచెం స్టాండర్డ్ గా ఉండవు. క్లోజ్డ్ కర్వ్ అంటే సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది అండ్ ఎలిమెంట్స్ కూడా రాసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? సో అందుకని జనరల్ గా క్లోజ్డ్ కర్వ్స్ అనే ఉంటుంది ఎక్కడైనా సరే. క్లోజ్డ్ కర్వ్స్ యూజ్ చేసి మనం చిన్న సెట్లని, అంటే యూనివర్సల్ సెట్ కాకుండా మిగిలిన సెట్లని రిప్రజెంట్ చేయొచ్చు అని ఉంటుంది. బట్ జనరల్ గా మనం సర్కిల్స్ తీసుకుంటాం. ఓకే. యూజువల్లీ సర్కిల్స్ అంటే ఎక్కువగా సర్కిల్స్ తీసుకుంటాం. మీకు ఎప్పుడైనా హైయర్ స్టాండర్డ్స్ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఇలా కర్వ్ కనిపించి ఇలాగ ఎలిమెంట్స్ కనపడ్డాయి అనుకోండి, మీకు ఏమీ కంగారు పడకుండా ఓకే క్లోజ్డ్ కర్వ్ అంటే సెట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అది తెలియడం కోసం నేను ఈ మ్యాటర్ అంతా రాశాను. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంతకీ ఎలిమెంట్స్ ఏం చేయాలి? ఎలిమెంట్స్ ఏం చేయాలంటే ఈ విధంగా రాసుకోవాలి. అంటే డాట్ పెట్టి ఇలా రాస్తారు. బట్ మనం ఉండే కొద్ది కూడా డాట్స్ పెట్టమండి, నార్మల్ గానే రాసిస్తాం.
ఓకే, డాట్స్ పెట్టి కూడా రాస్తూ ఉంటారు కొన్ని వాటిలో, కొన్ని టెక్స్ట్ బుక్స్ లో, లేదంటే కొంతమంది టీచర్స్ కూడా ఈ విధంగా చెప్తుంటారు. బట్ జనరల్ గా మనం డాట్స్ అనేవి పెట్టమి, ఈ విధంగా రాసేసుకుంటాం. చూడండి జాగ్రత్తగా, నేను ఇక్కడ 2 సెట్లు తీసుకున్నాను, క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి, అండ్ ఇందులోని ఎలిమెంట్స్ 2 3 5 7, ఇందులో ఏమో 4 6 8. ఈ రెండిట్లోని కూడా కామన్ గా ఏ ఎలిమెంట్ లేదు, అవునా కదా? కామన్ గా ఏ ఎలిమెంట్ లేదు అని అన్నప్పుడే రెండింటికి కనెక్షన్ ఏమి లేకుండా సెపరేట్ గా వేస్తాం సర్కిల్స్. అర్థమైందండి? అంటే సెట్లు అన్నమాట. ఇది ఫస్ట్ సెట్ ని ఏ అని అనుకుంటున్నాము, ఇది సెకండ్ సెట్ బి. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా లోపలే ఉంటాయి, అంటే ఈ సర్కిల్ లోపలే ఉంటాయి. 2 3 5 7 లోపల ఉంటాయి కదా అని చెప్పి పక్కనే 2 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 7 ఇలా వేయకూడదండి. కొంచెం గ్యాప్ ఇచ్చి, అంటే విడిగా ఎలిమెంట్స్ అన్నట్టు తెలియడం కోసం మనం ఈ విధంగా రాసుకోవడం మంచిది. అలాగే బిలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకున్నాం. ఓకే, అండ్ మరి రిమైనింగ్ అంటే యూనివర్సల్ సెట్ అనేది ఇది తీసుకున్నాం కదా, ఎగ్జాంపుల్ మీకు చెప్పడం కోసం నేను ఎలా తీసుకున్నాను. మరి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏ సెట్ లోనే లేవు, బి సెట్ లోనే లేవు, కాబట్టి ఇంక రెక్టాంగిల్ గా ఉంటాయి. ఓకేనా? మనం క్వశ్చన్స్ చేసేటప్పుడు అది ఈ యూనివర్సల్ సెట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరండి ఎగ్జామ్ లో కానీ, లేదంటే మనకి ఎక్సర్సైజెస్ లో కానీ. మనమే ఒక యూనివర్సల్ సెట్ ని ఇమేజిన్ చేసుకుని జస్ట్ ఇక్కడ యూ అని పెట్టుకుంటాం అంతే. బట్ ఈ సెట్ మాత్రం ఈ ఆఫ్ వేసుకుంటాం. ఓకే, సరే. ఇప్పుడు ఏ సెట్ బి సెట్ లోనే కూడా కామన్ గా ఎలిమెంట్ ఏమీ లేదు కాబట్టి మనం ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఒకవేళ కామన్ గా ఎలిమెంట్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ కి మనం ఏం తీసుకుందాం అంటే రెండింటిలోని కామన్ గా 9 తీసుకుందాం. ఓకే, లేదంటే ఒక పని చేద్దాము, వేరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏంటంటే ఆడ్ నెంబర్స్ 1 3 5, ఇందులో ప్రైమ్ తీసుకుందాం 2 3 5. ఓకే, ఇప్పుడు తెలిసింది కదా. సరే, ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసేద్దాము, ఎందుకు 5 వరకు తీసుకుందాం సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ అందంగా రెక్టాంగిల్ వేసుకుంటాము, యూ అని పెట్టుకుంటాము, 2 సెట్లు ఉన్నాయి కాబట్టి ఏ బి అనేవి ఫస్ట్ ఇంకా వేసేయద్దు. ఫస్ట్ ఒకసారి చూడండి. ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ లేవు అని మనకు తెలిసినప్పుడే ఈ విధంగా సెపరేట్ గా వేయాలి. బట్ ఇక్కడ కామన్ ఎలిమెంట్ 3 and 5 కూడా ఉన్నాయి కాబట్టి కామన్ గా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక సెట్ వేయండి, ఈ విధంగా ఇంకొక సెట్ వేయండి. కామన్ గా ఉన్నప్పుడు మాత్రమే, అంటే జాయింట్ సెట్స్ అయినప్పుడు మాత్రమే. ఇది ఏ, ఇది బి. సో ఇప్పుడు కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఈ కామన్ పార్ట్ లో వేయండి 3 5. ఇక రిమైనింగ్ ఏగా ఉన్న ఎలిమెంట్ 1, బిగా ఉన్న ఎలిమెంట్ 2. ఓకే, మరి 3 5 వర్కిస్తామంటే ఇంకో 3 5 వేస్తాం కదా ఆల్రెడీ కామన్ పార్ట్. ఇదంతా ఏ, ఇదంతా బి. సో కామన్ గా ఉంది కాబట్టి 3 5, అంటే 3 5 అనేది ఏలోనే ఉంటుంది, బిలో కూడా ఉంటుంది అన్నట్టు. ఓకేనండి? సో అది నెక్స్ట్ 1 2 3 4 ఒకటే మనకి ఏలోని బిలోనే రాగాలి, అంటే అది బయట ఉంటుంది అన్నట్టు. ఓకేనండి? సో నీట్ గా నోట్ చేసుకోండి. చూడండి, వెన్ డయాగ్రామ్స్ సబ్సెట్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కి ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ తీసుకున్నాను. వీటి ప్రకారం ఏ ఇస్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. అంటే ఏగా ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉంది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్ గా సబ్సెట్ అని అనుకుంటాము. తర్వాత ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి కాబట్టి ఏ ఇస్ ద ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పి మనకి తెలిసింది. ఇప్పుడు దీనికి వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ రెక్టాంగిల్ డ్రా చేసుకోండి. యూ అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్, అయితే ఇక్కడ యూనివర్సల్ సెట్ ఏమీ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేనప్పుడు మనం డైరెక్ట్ గా యూ అని తీసుకుంటాం అంతే. ఓకే, జస్ట్ ఒక ఊహించుకుంటాం, జస్ట్ ఇమేజిన్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు ఇందులో ఉన్న పెద్ద సెట్ అంటే సూపర్ సెట్ అన్నమాట, బిఏ కదా సూపర్ సెట్. సో ఫస్ట్ అది వేసుకోండి, అంటే ఇదిగో బి. నెక్స్ట్ సబ్సెట్ అంటే దీనికన్నా చిన్నది, అంటే ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఇందులో ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక రకంగా బిలో నుండే ఏ వచ్చింది, అంటే బి లోపల ఏ ఉంటున్నట్టు లెక్క. సో అందుకని ఈ లోపల ఏ వేసుకోండి. సో ఇది ఏ. ఇప్పుడు చూడండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఈ ఏలోనే రాసేయండి. 1 2 లేదంటే డాట్స్ వద్దుకండి, 1 2 3 4. ఓకేనా? ఇక బిలో ఎక్స్ట్రాగా ఉన్నవి ఏంటి, 1 2 3 4 ఆల్రెడీ రాసేసాం. ఇక్కడ చూడండి, ఇవి 1 2 3 4 అంటే కేవలం ఏలో ఉన్నాయని అనుకుంటారు చాలా మంది. ఈ ఏలోనే ఉన్నాయి, కానీ ఏ మళ్ళీ ఎందులో ఉంది, బిలో ఉంది. అంటే ఈ 1 2 3 4 అనేది బిలో కూడా ఉన్నట్లు లెక్క. అర్థమైందండి? ఇక రిమైనింగ్ 5 6 అనేవి ఏలో లేవు బట్ బిలో ఉన్నాయి కాబట్టి 5 6. అర్థమైందండి? సో ఈ విధంగా మనం సబ్సెట్ ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేషన్ ఆన్ సెట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఎక్కువగా దీని నుండి మనకి ప్రాబ్లమ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ లోనే వస్తాయి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంసెట్, జేఈ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్ లో కూడా మనకి ఎక్కువగా ఈ కాన్సెప్ట్ నుండి వస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. లోయర్ క్లాసెస్ లో మనము
నెంబర్స్ కి ఏదైనా రెండు నెంబర్స్ తీసుకుని వాటి మధ్యన ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ అప్లై చేస్తూ మనం ప్రాబ్లం చేసుకున్నాము. అండ్ మనం ఏదైనా రెండు నెంబర్స్ తీసుకుని వీటి మధ్య ఒక ఆపరేషన్ ఏదో ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా మనకు ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ప్లస్ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి 5 అనేది జనరేట్ అవుతుంది. మైనస్ ఆపరేషన్ అప్లై చేస్తే మనకి -1 అనేది జనరేట్ అవుతుంది. ఇంటూ ఆపరేషన్ అప్లై చేస్తే 6 అనేది జనరేట్ అవుతుంది. డివిజన్ ఆపరేషన్ అప్లై చేస్తే 2/3 అనేది మనకి జనరేట్ అవుతుంది. అంటే మనం ఏదైనా రెండు పెయిర్ ఆఫ్ నెంబర్స్ కి ఈ ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు మనకి ఒక కొత్త నెంబర్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ అదే విధంగా మనం సెట్ చాప్టర్ లో ఏదైనా రెండు సెట్లు తీసుకుని వీటి మధ్య కొన్ని ఆపరేషన్స్ అప్లై చేస్తే మనకు ఒక కొత్త సెట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఆపరేషన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? యూనియన్ ఆఫ్ సెట్స్, రెండు సెట్ల మధ్య యూనియన్ అంటే మీనింగ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇదేంటంటే ఒక క్లాసులో స్టూడెంట్స్ అని అనుకుందాము. ఆ స్టూడెంట్ నేమ్స్ అన్నమాట. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్. ఇవి కూడా స్టూడెంట్స్ యొక్క నేమ్స్. చూడండి జాగ్రత్తగా. ఈ 6 మెంబర్స్ కి కూడా, ఓకేనా, ఇక్కడ రాసిన 6 మెంబర్స్ అంటే 6 స్టూడెంట్స్ కి కూడా చెస్ ఆడడం చాలా ఇష్టం. ఓకే, లేదంటే చెస్ బాగా వచ్చు. నాకు కూడా వచ్చు, అంటే లైట్ గా, పెద్ద ఎక్కువగా కాదు. సరే, ఈ 6 స్టూడెంట్స్ కి ఏమో క్యారమ్స్ ఆడడం బాగా వచ్చు, లేదా క్యారమ్స్ ఇష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు XYZ అంటే ఈ XYZ అనే 3 స్టూడెంట్స్ కి చెస్ వచ్చు, క్యారమ్స్ కూడా వచ్చు. ఓకేనండి. ఇప్పుడు మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ అని అన్నాను నేను. అంటే వెంటనే ఇక్కడ ఒక 9, ఇక్కడ ఒక 9, సో టోటల్ 18 స్టూడెంట్స్ ఉన్నారు అని చెప్పి మనం అనొచ్చు. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే ఈ XYZ అనే వాళ్ళు రిపీట్ అయిపోతున్నారు. ఇక్కడ ఉన్నది X అనేవాడు ఒక్కడే, Y అనే స్టూడెంట్ ఒక్కడే, Z అనే స్టూడెంట్ ఒక్కడే. కానీ వాళ్ళకి చెస్ మరియు క్యారమ్స్ కూడా ఇష్టం ఉండడం వలన ఈ విధంగా ఇందులోకి వచ్చారు మరియు ఇందులో కూడా వచ్చారు. అంత మాత్రాన ఇందులో 3 స్టూడెంట్స్ ఎక్స్ట్రా మరియు ఇందులో 3 స్టూడెంట్స్ ఎక్స్ట్రా అన్నట్టు, అంటే డిఫరెంట్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా అన్నట్టు కాదు. సేమ్ స్టూడెంట్సే రెండింటిలోనే వచ్చారు. అవునా కదా? అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2 సార్లు రిపీట్ అయిపోతున్నారు. ఐ మీన్ ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకొకసారి రిపీట్ అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళు 3ని తీసేయాలి. అంటే 18 - 3 ఎంత అవుతుందండి? 15 అవుతుంది. సో టోటల్లీ 15 స్టూడెంట్స్ వచ్చారు అన్నట్టు. ఓకే, ఇక్కడ యూనియన్ అంటే అర్థం ఏంటంటే మొత్తం అన్ని అన్నట్టు. ఓకేనా? అవి రావాలి, ఇవి రావాలి, బట్ రిపిటేషన్ మాత్రం రాకూడదు. లైక్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు యూనియన్ అన్నప్పుడు వీళ్ళు వస్తారు. అంటే మొత్తం ఓవరాల్ గా మనం ఇది ఏ, ఇది బి అనే సెట్ అనుకుని ఇవి ఎలిమెంట్స్ అనుకుంటే ఏ యూనియన్ బిలో మనకి ఎవరు వస్తారు అంటే వీళ్ళు వస్తారు. రిపిటేషన్ జరగకుండా, అంటే స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, DEF GHIJKL XYZ అంతే. ఓకేనా? ఇప్పుడు మన డెఫినేషన్ చూద్దాం. టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే ఇది మీకు అర్థమైపోయినట్టేనండి, ఏమి కంగారు పడద్దు. లెట్ ఏ అండ్ బి ఎనీ 2 సెట్స్. మనం 2 సెట్లు తీసుకున్నాము, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. చూడండి, ద యూనియన్ ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఈజ్ ద సెట్. ఇందాకే చెప్పాను, మనం 2 నెంబర్స్ తీసుకుని ఒక ఆపరేషన్ అప్లై చేస్తే మళ్ళీ మనకు ఆన్సర్ గా ఒక నెంబరే వస్తుంది. అలాగే మనం 2 సెట్లు తీసుకుని వీటి మధ్య ఆపరేషన్ అప్లై చేస్తే మళ్ళీ మనకు ఒక సెట్టే వస్తుంది. ఇక్కడ యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఈ ఆపరేషన్ యూనియన్ అని. ఓకే, ఏకి బికి యూనియన్ అప్లై చేస్తే మళ్ళీ సెట్టే వస్తుంది. ఈ సెట్ ఏంటి? చూడండి, ద యూనియన్ ఆఫ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఈజ్ ద సెట్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ and all the elements of B, the common elements being taken only once. చెప్పాను ఇందాక చెస్. ఇప్పుడు ఏ యూనియన్ బి అనేటప్పుడు మనం ఏం చేసాం? చెస్ ఆడేవాడిని రాసాము అండ్ క్యారమ్స్ ఆడేవాడిని రాసాము. అంటే ఏ సెట్ లో ఉన్న వారిని రాసాము, బి సెట్ లో ఉన్న వారిని రాసాము, బట్ కామన్ గా ఉన్న వాళ్ళని మాత్రం ఒకేసారి రాసాము. అంటే క్యాపిటల్ X, క్యాపిటల్ Y, క్యాపిటల్ Z ఒకసారి మాత్రమే రాసాము. ఓకేనండి? సింపుల్ గా ఏ యూనియన్ అడిగినప్పుడు మీరు 2 సెట్ లో ఉన్నవి అన్ని ఎలిమెంట్స్ రాసేసుకుని కామన్ ఎలిమెంట్స్ ఒకసారి రాస్తారు అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇందులో. ఓకేనా? సరే, ఈ సింబల్ అనేది యూనియన్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తామండి.
మరీ యూ కింద పెట్టేయకుండా కొంచెం ఇలా పెట్టండి. ఓకే, యూ కింద పెట్టిన ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఎగ్జాంపుల్స్ కానీ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేసేటప్పుడు ఏమి మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఓకేనా, సరే. ఇప్పుడు ఏ యూనియన్ బి అన్నట్టు ఈ విధంగా రాసుకుంటూ ఉంటాం. దీన్ని ఏ యూనియన్ బి అని చదవాలి, అంటే సింబల్కి దాని నేమ్కి డిఫరెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు ఈ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏలో ఉన్న ఎలిమెంట్స్ రావాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ రావాలి, కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఒకేసారి కావాలి. సో ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసేద్దాం. ఏ బి సి డి ఈ ఎఫ్. తర్వాత బిలో ఉన్నాయి రాయాలి. బిలో ఏ ఉంది, ఏలో కూడా ఉంది కదా, క్యాపిటల్ ఏలో కూడా, అంటే ఏ ఇంకా మనం రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఈ ఆల్రెడీ ఏ సెట్ లో రాసేసాం ఒకసారి, కాబట్టి రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఐ రాసుకోవాలి, తర్వాత ఓ రాసుకోవాలి, తర్వాత యూ రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ద ఏ యూనియన్ బి. నెక్స్ట్ యూనియన్ కి సంబంధించి మనకి ఒక్కొక్కసారి సెట్ బిల్డర్ ఫామ్ గురించి కూడా అడుగుతూ ఉంటారండి. అంటే ఈ రెండు సెట్ల మధ్య మనం యూనియన్ అప్లై చేస్తే మళ్ళీ మనకి సెట్ వస్తుంది కదా, ఆ సెట్ కి సెట్ బిల్డర్ ఫామ్ రాసుకోవాలి. సో ఏ బి అనే రెండు సెట్లు తీసుకున్నప్పుడు ఏ యూనియన్ బి అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏమవుతుంది అంటే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అన్నప్పుడు మనము ఎయిదర్ ఏలో ఉన్నవి కానీ లేదా బిలో ఉన్నవి కానీ అన్న మీనింగ్ వస్తుంది. బట్ యాక్చువల్ మీనింగ్ అది కాదండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఏలో ఉన్నవి వస్తాయి, బిలో ఉన్నవి వస్తాయి, కామన్ గా ఉండేవి ఒకసారి వస్తాయి అన్నట్టు. ఓకేనా, ఇక్కడ అసలు మీరు మీనింగ్ మార్చుకోవద్దు. ఓకే, ఎక్స్ సచ్ దట్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్, ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అన్నట్టు. నేను సెట్ బెటర్ ఫామ్ లో చెప్పాను కదా అది అంట. వెన్ డయాగ్రామ్స్ వచ్చేసరికి ఇందాక మనం వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అని చెప్పాము, డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు యూనియన్ కి వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అంటే మనం నార్మల్ గా సెట్లు ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేసి వదిలేస్తాం, అవునా కదా. సో చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఏ బి తీసుకున్నాను. ఏకి బికి కామన్ గా ఎలిమెంట్లు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. లేదంటే ఎలా డ్రా చేయాలంటే నేను ఇందాక చెప్పాను, సెపరేట్ గా 2 సర్కిల్స్. ఓకే, ఇప్పుడు ఏ బి నార్మల్ గా నేమింగ్స్ అన్ని నార్మల్ గా ఇంకేమీ చేంజ్ అవ్వదు. యూనియన్ అని అన్నప్పుడు మనం ఏం వస్తుంది ఆన్సర్ లో? యూనియన్ లో ఏలో ఉన్నవి వస్తున్నాయి, బిలో ఉన్నవి వస్తున్నాయి, కామన్ గా ఉండేవి కూడా వస్తున్నాయి. అంటే టోటల్ గా ఇవన్నీ వస్తున్నాయి, అవునా కదా. అందుకనే వీటన్నింటికి షేడింగ్ ఇస్తాం అన్నమాట. ఓకే, మనం కొత్తగా చేసేదే ఉండదు, జస్ట్ షేడింగ్ మాత్రమే. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? మీరు అందంగా ఇది వేసేసి ఈ విధంగా లైట్ గా షేడింగ్ తీసేసుకోవడం మొత్తం అంతా కూడా. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. రెండు సెట్స్ తీసుకుని వాటి యొక్క ఇంటర్సెక్షన్ అంటే రెండు సెట్లలోని కామన్ గా ఉండేటువంటి ఎలిమెంట్స్ మనం రాసుకుంటాం అన్నమాట. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి ఈజ్ ద సెట్. ఇది కూడా సెట్. నేను ఇందాక చెప్పాను కదా, మనం ఏదైనా రెండు సెట్లు తీసుకుని వీటి మధ్య ఆపరేషన్ అప్లై చేస్తే మనకు వచ్చేది మళ్ళీ సెట్ అని చెప్పాను, యూనియన్ అని చెప్పాను, ఇంటర్సెక్షన్ కూడా అదే. అండ్ థర్డ్ ఆపరేషన్ మనకి డిఫరెన్స్ అని ఉంటుంది, డిఫరెన్స్ కూడా మళ్ళీ సెట్ వస్తుంది. ఓకేనా, ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కామన్ టు బోత్ ఏ అండ్ బి. ఏలోని ఉండాలి మరియు బిలో కూడా ఉండాలి. కామన్ గా ఉండే ఎలిమెంట్స్ మాత్రమే ఆన్సర్స్ అవుతాయి. ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అంటే స్టూడెంట్స్ అని చెప్పాను కదా, అందులో చెస్ ఆడేవాళ్ళు, క్యారమ్స్ ఆడేవాళ్ళు, బోత్ రెండు ఆడేవాళ్ళు ఎవరు? ఎక్స్ వై జెడ్. అంటే మనం ఆ రెండు సెట్లకి ఇంటర్సెక్షన్ వేస్తే ఇది మాట ఆన్సర్. ఓకేనా, సరే ఆ ఎగ్జాంపుల్ పక్కన పెడదాము. ఇంటర్సెక్షన్ సింబల్ ని ఈ విధంగా యూజ్ చేస్తాం. యూనియన్ అయితే ఈ విధంగా, ఇంటర్సెక్షన్ అయితే ఈ విధంగా. సో రీడ్ యాజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీనికి సెట్ బెటర్ ఫామ్ ఏమవుతుంది? ఏలో ఉండాలి అండ్ ఏలోని ఉండాలి మరియు బిలో కూడా ఉండాలి. కాబట్టి సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏంటది? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఏలోని ఎలిమెంట్ ఉండాలి అండ్ మరియు ఎక్స్ బిలాంగ్స్ టు బి, బిలోని ఎలిమెంట్ ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్ గా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నానండి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమవుతుంది? కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? కామన్ గా 2, 4. సో అదే ఆన్సర్. వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్
అందంగా వెన్ డయాగ్రామ్ వేసుకోండి. ABU కామన్ ఉన్న ఎలిమెంట్స్ కూడా రాసుకోండి. ఇలా వేసినంత మాత్రాన్ని మీరు యూనియన్ చేసినట్టు కాదు, ఇంటర్సెక్షన్ చేసినట్టు కాదు, ఏమీ చేసినట్టు కాదు. జస్ట్ ఈ సెట్స్ ని డయాగ్రామ్స్ ద్వారా రిప్రజెంట్ చేశారు అంతే. ఇక్కడ వరకు చేస్తే మీరు షేడింగ్ చేస్తేనే మీరు యూనియన్ అయినా ఇంటర్సెక్షన్ అయినా అండ్ మనం చెప్పుకోబోయే నెక్స్ట్ ఆపరేషన్ డిఫరెన్స్ అయినా చేసినట్టు. ఇక్కడ చూడండి, ఇందాక యూనియన్ అంటే ఏం చెప్పాం, మొత్తం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అంతా షేడింగ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు కామన్ అంటే కామన్ పార్ట్ మాత్రమే వస్తుంది కాబట్టి ఓన్లీ దీనికి మాత్రమే షేడింగ్ ఇచ్చుకోవాలి. ఓకే, మీకు టెక్స్ట్ బుక్ లో మీకు మొత్తం ఇప్పుడు చూసుకుంటే ఇది మొత్తం షేడింగ్ ఇచ్చేస్తారు. టెక్స్ట్ బుక్ లో మీరు చూసుకుంటే ఇలా కంటే ఇలా బెస్ట్. ఎందుకంటే ఇలా ఇచ్చేసుకున్నాం అనుకోండి ఎలిమెంట్స్ మనకు కనబడవు కదా, అవునా కదా. లేదంటే పెన్తో ఎలిమెంట్స్ వేసి పెన్సిల్ తో లైట్ షేడ్ ఇచ్చుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్ A అండ్ B ఇన్ దిస్ ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెన్స్ అంటే ఇక్కడ మనం నార్మల్ గా నెంబర్స్ కి డిఫరెన్స్ చేస్తాం కదండి, రెండు నెంబర్స్ మీద డిఫరెన్స్ ఎంత అనేది చూస్తాం. అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నట్లు లెక్క, అవునా కదా. ఇక్కడ కూడా సబ్ట్రాక్షనే. అయితే A మైనస్ B చేస్తున్నామా, B మైనస్ A చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. అంటే ఆ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఇక్కడ డెఫినేషన్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్ A అండ్ B అని ఇచ్చారు. అంటే ఇక్కడ A మైనస్ B కి ఇచ్చారన్నమాట డెఫినేషన్. మరి B మైనస్ A కి ఏమి డిఫరెంట్ డెఫినేషన్ కాదు. ఇది అర్థమైతే ఆటోమేటిక్ గా B మైనస్ A కూడా మీకు వచ్చేస్తుంది. ఓకేనా. సరే, ఒకసారి చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్ A అండ్ B ఇన్ దిస్ ఆర్డర్ ఈస్ ద సెట్. డిఫరెన్స్ కూడా మనకి అంటే రెండు సెట్ల మధ్య మనం డిఫరెన్స్ ఆపరేషన్ అప్లై చేసినా మళ్ళీ వచ్చే ఆన్సర్ కూడా సెట్టే. యూనియన్ కి కూడా సెట్టే, ఇంటర్సెక్షన్ కి కూడా సెట్టే వస్తుంది, డిఫరెన్స్ కూడా మళ్ళీ మనకి సెట్టే వస్తుంది. ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ బిలాంగ్స్ టు A బట్ నాట్ టు B. ఓకేనా, బట్ నాట్ టు B. A మైనస్ B చేస్తే కేవలం ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకు ఆన్సర్ గా వస్తాయి. ఇక బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం తీసేస్తాం, అంటే బిని మొత్తాన్ని తీసేస్తాం. ఏ మైనస్ బి అంటే బిని మొత్తాన్ని తీసేస్తున్నాము. మొత్తాన్ని తీసేయడము అని అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా తీసేయాలి. ఒకవేళ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో కూడా అంటే వాటిని కూడా తీసేయాలి, ఎందుకంటే బి మొత్తం పోతుంది కదా. అర్థమైందండి. సో ఒకసారి చూడండి, ఇది డయాగ్రామ్ చూడండి మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు ఏ తీసుకున్నాను అండ్ బి ఈ సెట్ తీసుకున్నాను. ఇప్పుడు A మైనస్ B చేయాలి అంటే ఏం చేయాలి, బిని మొత్తాన్ని తీసేయాలి. ఇప్పుడు ఇది A ఇది B కదా, బిని మొత్తాన్ని తీసేయాలి అంటే ఏమవుతుంది, ఈ మొత్తం పోతుందా B, ఇదిగో ఈ మొత్తం B పోయినట్టే. ఇంకేం మిగిలింది 1 3 5. ఐ మీన్ ఏలో ఏ మొత్తం కూడా మిగలదు, ఏలో కొంత పార్ట్ మిగులుద్ది అంతే. సో అదే ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి మీకు. ఒకవేళ B మైనస్ A అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది B మైనస్ ఏ మొత్తం పోతుంది, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కూడా పోతాయి. సో మనము ఏని మొత్తం రిమూవ్ చేశారంటే ఇది మొత్తం పోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది 8 to 10. ఇదిగో 8 to 10. ఓకే, ఇది డయాగ్రమెటికల్ గా. బట్ మేము నార్మల్ గా ఎలా చేయాలి, నార్మల్ గా అంతే చేసేది. ఇప్పుడు A మైనస్ B ఉంది అంటే మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ బిని మొత్తం తీసేయాలి. అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటే వాటిని తీసేయాలి. బిలో 2 ఉంది, ఏలో కూడా ఉంది కాబట్టి 2ని తీసేయాలి. 4 ఉంది, ఏలో కూడా 4 ఉంది, తీసేయాలి. 6 ఉంది, 6 ఏలో కూడా ఉంది, తీసేయాలి. ఇక ఏలో రిమైనింగ్ ఉన్నాయి కదా అవే ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా. అండ్ B మైనస్ ఏ అంటే ఏమవుతుంది, B నుండి ఏని తీసేయాలి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఏమైనా ఉన్నాయేమో చూసి అవి B నుండి తీసేసి బిలో మిగిలిన ఎలిమెంట్స్ ఆన్సర్ గా అవుతాయి. ఓకేనా. కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది, బట్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ కూడా మీకు డ్రా చేసి చూపిస్తాను. ఓకే, ఇందాక నేను A మైనస్ B అంటే దీని మొత్తాన్ని తీసేసాను, అంటే ఇదే కదా ఆన్సర్. అంటే ఏది ఆన్సర్ అయితే మనం దానికి షేడింగ్ చేస్తాం. సో ఇది కంగారులో ఏ మొత్తానికి చేయకూడదండి. ఏ మొత్తానికి చేస్తే కామన్ పార్ట్ అంటే బిలో ఉన్న కూడా వచ్చేస్తాయి. A మైనస్ B అంటే మొత్తానికి మనకి B ఉండదు. ఓకేనా. మరి B మైనస్ A అంటే కేవలం బిలో మాత్రమే ఉండాలి, ఇంక ఏలో కూడా ఉండకూడదు. అంటే సో ఇది ఓకేనా. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ ఈ వీడియోలో లాస్ట్ కాన్సెప్ట్. ఇది చెప్పుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ మనందరికీ తెలుసు, చిన్నప్పుడు ఆడుతూ ఉంటాము. అలాంటి గేమ్ ఒకటి కన్సిడర్ చేద్దాము. ఏంటంటే ఒక రెక్టాంగిల్ షేప్ లో పేపర్ ఉంది. ఈ పేపర్ లో ఈ విధంగా కొన్ని ఏరియాస్ మనం పాయింట్ చేసాము. ఓకే, చూడండి. ఇప్పుడు మనం డై వేయాలి. ఈ ప్లేస్ లో అంటే ఈ ఏరియాలో కాకుండా డై ఇంకెక్కడ పడినా కానీ మనకి పాయింట్ వస్తుంది, లేదంటే రాదు. అంటే ఎలాంటి గేమ్ ఏం లేదు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం అంతే.
అర్థమైందండి నేను చెప్పిన ఎగ్జాంపుల్. ఈ ప్లేస్ లో డై పడకూడదు, నేను డై వేస్తాను నార్మల్ గా, ఈ ప్లేస్ లో పడకూడదు, మిగిలిన ఏ ప్లేస్ లో పడినా నాకు పాయింట్ వస్తుంది. అంటే ఇది కాకుండా మిగిలిందంతా అనేది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది కాకుండా మిగిలిందంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెట్ ఏ అని అనుకుందాం. ఇక మిగిలిందంతా టోటల్లో కొంత పార్ట్ ఏ అని అనుకుంటే ఇక మిగిలిందంతా దాన్నే మనము ఏ కాంప్లిమెంట్ అని అంటాం. అర్థమైందండి. ఇప్పుడు ఒక స్టాండర్డ్ గా మన టెక్స్ట్ బుక్ ఇచ్చిన డెఫినేషన్ చెప్తాం. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తాము అంటే డైరెక్ట్ గా మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోకుండా ఇలాగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్, అన్నింటికీ ఎగ్జాంపుల్స్ దొరకవు, కొన్నింటికి ఎగ్జాంపుల్స్ బాగా దొరుకుతాయి, సెట్ అవుతాయి. ఆ ఎగ్జాంపుల్స్ ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనకి కాన్సెప్ట్ ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. ఓకే సరే, లెట్ యూ బి ఏ యూనివర్సల్ సెట్ అండ్ ఏ అనేది ఒక సబ్సెట్. యూకి యూ అనేది పెద్ద సెట్, ఏ అనేది దీనికి సబ్సెట్. దెన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ, దెన్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద సెట్. ఇక్కడ కాంప్లిమెంట్ అనేది కూడా సెట్టే, ఒక సెట్ కి కాంప్లిమెంట్ అనేది కూడా మళ్ళీ ఒక సెట్టే. ఓకే, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ యూ విచ్ ఆర్ నాట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ. అంటే ఏలోవి కాకుండా మిగిలినవన్నీ. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో ఈ పర్టికులర్ ఏరియా షేడ్ చేశాను, ఈ ఏరియా కాకుండా మిగిలిందంతా. ఓకేనా, కాంప్లిమెంట్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఏ సెట్ లో ఉన్నవి కాకుండా మిగిలినవన్నీ అని అర్థం. సో డయాగ్రామ్ చూడండి. ఎగ్జాంపుల్ ఏ యూనివర్సల్ సెట్ తీసుకున్నాను, ఏ తీసుకున్నాను, డయాగ్రామ్ డ్రా చేశాను. ఇప్పుడు ఏ అనే సెట్ ఇది కాకుండా మిగిలిందంతా ఏ కాంప్లిమెంట్ అవుతుంది. మిగిలినంతా అంటే ఇదే కదా, అంటే ఆ సర్కిల్ తప్ప మిగిలినంతటిని మనం షేడ్ చేసుకుంటే ఈ షేడ్ చేసిన ఏరియాయే ఏ కాంప్లిమెంట్ అన్నమాట. సో ఏ కాంప్లిమెంట్ మనం ఇంకో రకంగా రాసుకోవచ్చు. మనకి ఏ కాంప్లిమెంట్ ఎలా వస్తుంది, మొత్తం యూలో నుండి ఏని తీసేయాలి. అంటే ఏ కాంప్లిమెంట్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. ఇంతకీ ఏ కాంప్లిమెంట్ మనం సింబాలిక్ గా చెప్పలేదు కదా నేను. ఏ కాంప్లిమెంట్ మనం ఇలా యూజ్ చేస్తాము, ఇలా అన్న రాస్తాము, ఇలా అయిన కూడా రాస్తాము, రెండింటికి సేమ్ మీనింగ్. అండ్ సెట్ బెటర్ ఫామ్ వచ్చేసరికి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు యూ. అంటే ఇందాక మనం ఏ మైనస్ బి చెప్పుకున్నాం కదా, ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు బి. ఇక్కడ యూ మైనస్ ఏ కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు యూ అండ్ ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఏగా ఉండకూడదు బట్ యూగా ఉండాలి. ఓకే, అంటే ఏ కాకుండా మిగిలిందంతా అన్నట్టు. ఇవన్నీ కూడా మనకి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అండి సెట్కి సంబంధించి. ఇవన్నీ మీకు తెలిస్తేనే, నేను టోటల్గా 3 వీడియోస్ చేశాను, ఈ 3 వీడియోస్లో ఉన్నా కూడా మీకు తెలిస్తేనే ఫర్దర్గా మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. అండ్ ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ అన్న ఎఫ్సెట్ అన్న ఒకటే, ఎంసెట్, జేఈ ఎగ్జామ్స్, ఇంకా చాలా కాలేజెస్, మన ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడతాయి మ్యాక్సిమం. ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లోని మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఈ ఫండమెంటల్స్ అనేవి బేసిక్గా మీకు తెలిసి ఉండాలి. ఫండమెంటల్స్ తెలిసాయి అనుకోండి ఆటోమేటిక్గా ఆ తర్వాత మీరు కొంచెం హయ్యర్ అడ్వాన్స్డ్ లెవెల్లో బిట్స్ సాల్వ్ చేయడం ఇవన్నీ కూడా వస్తుంది. మీకు ఫండమెంటల్సే కాకుండా ఆ బిట్స్ సాల్వ్ చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. ఓకేనండి.